హాయ్ అండి. దేవుని పేరిట ప్రైజ్‌లో అందరికీ వందనాలు. అన్ని విషయంలో అన్ని విషయంలో కంటే పెళ్ళి దేవుని దృష్టిలో ఘనమైనదని బైబిల్ చెప్తుంది. సో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఇక్కడే హైదరాబాద్. మంచి భార్యాభర్తలు, పిల్లలు, మంచి ఫ్యామిలీ. ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి మందిరానికి వెళ్తారు. తన భర్త మాత్రం ప్రపంచంలో దొరకడు. అంత దైవభక్తి కలిగినవాడు, మంచోడు. సో అతనికున్న అలవాటు ఏంటి, వాళ్ళ భార్యకున్న అలవాటు ఏంటో చెప్తాను వినండి. ఈ హైదరాబాద్లో ఉంటే అంత భక్తిపరుడు అంటే అంత భక్తిపరుడు. కానీ విలేజ్కి వెళ్తాడు పండగలకని, ఎవరైనా చనిపోతే కానీ, ఫంక్షన్స్ కానీ, ఏదైనా ఏదైనా దేనికైనా పోయినప్పుడు తనంత తాగుబోతాడు లేదు. వాళ్ళిద్దరు రక్షించబడ్డవాళ్ళు, ఆ ఫ్యామిలీ రక్షించబడ్డది, తను రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఓ దైవజనుడి దగ్గర వాడబడుతున్నాడు. మరలా విలేజ్లోకి వెళ్ళినప్పుడు చుట్టాలు, రక్త సంబంధికుల వాళ్ళని బట్టి తను మరలా లోకంలో కలిసిపోతాడు. విలేజ్కి వెళ్తే సారా తాగుతాడు, కళ్ళు, ఈత కళ్ళు, మందు, గుట్కా, సిగరెట్, పాన్పర. సిటీకి వస్తే మాత్రం పొద్దున ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, అండ్ పాటలు, పిల్లలు, తన భార్య, అందరూ. సో మంచి కుటుంబం అది. విలేజ్కి వెళ్తేనేమో అట్లా ఉంటారు, వీడికి వస్తేనేమో ఇట్లా ఉంటారు. ఆ కుటుంబము 2 పడవల మీద కాలు పెట్టి నడిచే కుటుంబం. సో నీ గురించి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మానవతారిగా ఎత్తి ఈ భూమి మీదకి దేవుడు వచ్చాడు. ఈ నూతన సంవత్సరం, బహుశా ఈ నెలలో డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. తను జన్మించింది ఎందుకో తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ ఇంటి పక్క పొంటి కానీ, మీ వీధిలో కానీ, మీ వాడలో కానీ ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కొంచెం చెప్పండి. ఎందుకంటే రీసెంట్గా నేను చెప్పాను కూర్చొని. ఎందుకంటే నేను కూడా 2 సార్లు చూశాను తన తాగుబోత్తనము, తన తిరిగిపోత్తనం చూశాను. తన బైబిలు స్టడీ, వాక్యము, మందిరము అవి చూసి చెప్పాను. సో బ్రదర్, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించండి. సో ఈ వీడియో ద్వారా మీరు కూడా చెప్పండి. మీ ఇంటి పక్క వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, రక్త సంబంధికులు చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండాలి. చెప్పలేము, తను ఒకవేళ చనిపోతే తనకున్న అలవాట్లను బట్టి దేవుడు నరకంలో ఇసురేయచ్చు. తను పెళ్లి చేసుకొని రక్షించబడి మంచి పిల్లలు, తను పెళ్లి కాకముందుకే రక్షించబడ్డాడు. తన పెళ్ళి అయినాక తన భార్య రక్షించబడ్డది. ఇప్పుడు పిల్లలు, సండే స్కూలు, మంచి జీవితం, మంచి కుటుంబం. బట్ ఖరాబ్ అయిపోతున్నారు. 2 పడవల మీద అడుగు పెడుతున్నారు. వాళ్ళ జీవితం ఎటుగాని జీవితం అయిపోయింది. దేవుడు మీకు ఇస్తున్న మంచి అవకాశం. మీ ఇంటి పక్కల కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ రక్త సంబంధికులు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి. క్రిస్మస్ సందేశం వాళ్ళకి చెప్పండి. క్రిస్మస్ గురించి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్? సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. కామెంట్స్ కూడా పెట్టండి. ఎవరు కామెంట్స్ పెట్టలేదు.